రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. కలువరి శిలువలో నీ కొరకు రక్తం కాదు, ప్రాణం పెడితే నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నువ్వేం చేయకున్నా పర్లే కానీ సిలువకి యేసు ప్రభు. ఈయన ఒకరోజు ఏమన్నాడు తెలుసా నాయకు వచ్చి, అయ్యగారు ఈ సంఘంకి నా ద్వారా మేలు లేకున్నా పర్లేదు అయ్యగారు, నీకు మాట ఇస్తానా, నా ద్వారా తేజోమేమ సంఘాన్ని షెడ్డపి రానియకుండా బతుకుతాయి గారు అన్నాడు. ఈయనేం చెప్పింది తెలుసా నాకు ఒకరోజు వచ్చి, ఈ మధ్యలే, అయ్యగారు నా వల్ల సంఘానికి మంచి జరగకపోయినా పర్లేదు కానీ షెడ్ అయితే జరగకుండా నేను కాపాడుకుంటా అయ్యగారు. నాకు ఆ మాట బాగా నచ్చింది. సరే నీ వల్ల మంచి జరుగుతుందా జరగదా అది తర్వాత విషయం. నీ ద్వారా సంఘానికి నీ ప్రవర్తన నీ మాట ద్వారా ఒక సేవకునితో మాట్లాడుతుంటే జాగ్రత్త మాట్లాడండి అమ్మలక్కలు బ్రదర్సా. ఎందుకంటే కొందరు భలే వింతగా ప్రవర్తిస్తారు, విడ్డూరంగా చేస్తారు. వారి ద్వారా సంఘము నష్టం కలుగుతుంది. నీ ద్వారా మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడు జరగకుండా చూసుకో. నీ ద్వారా యేసుప్రభు ఘనత రాకపోయినా పర్లేదు కానీ యేసుప్రభు సిలువకేయకు.